నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం అని చెప్పేసి వాలంటీర్లకు ఇచ్చేటువంటి జీతాల్లో 200 ఎక్స్ట్రా ఇవ్వాలి అనేటువంటి దాన్ని జీవో ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి భారతి గారు చాలా ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పెట్టారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అంటే ఒక న్యూస్ పేపర్ కొనడానికి గవర్నమెంట్ నుంచి జీవో రావడం అనేది ఒకటి ఆశ్చర్యకరం అయితే, సో అది అమలు కూడా అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. అంటే తన సొంత పేపర్ సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి, ప్రజల దగ్గర ఎక్కువ ఉండాలని వాళ్ళే డబ్బులు ఇచ్చి కొనిపించుకోవడం, డబ్బులన్నీ ఆ పేపర్కి సంబంధించిన ఖజానాకి మళ్లించుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు? దీని మీద అట్లీస్ట్ ఇప్పటికైనా ఢిల్లీ హైకోర్టు స్పందించి ఈ జీవోని ఉపసంహరించుకోవాలని చెప్పి ఇచ్చింది. అది కొంచెం వినసొంపుగానే ఉంది. సో ఇలా జరిగింది కాబట్టి సో భారతి గారు ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వీటిలో ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు భారతి గారు వాళ్ళ వ్యాపార సంస్థ ప్రయోజనాలకి ముప్పు వాటిల్లుతుంది కాబట్టి ఆ వ్యాపార సంస్థకు సంబంధించిన ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారో పెట్టలేదో మనకు తెలియదు. కానీ ఒక వాస్తవం ఏంటంటే, ఈ మధ్యకాలంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన్ని? ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి తమ కుటుంబ యాజమాన్యంలో ఉన్న కంపెనీకి మైన్స్ అలాట్ చేసుకున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, అధికారాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారు అని చెప్పని ఈడీ నిర్ధారించి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి పదవి ప్రజలకి సంబంధించిన ఒక కస్టోడియన్గా వ్యవహరించాలి తప్ప ఆ పదవి అధికారాన్ని అడ్డు పెట్టుకొని తమకు వ్యక్తిగత లాభం చేకూర్చుకునే పనులు చేయడానికి వీలు లేదు అని చెప్పని చట్టం చెప్తుంది. భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. మరి ఇక్కడ పక్షపాత ధోరణి ప్రదర్శించినట్టే కదా. ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకొని తమ సొంత వ్యాపార సంస్థలకు ప్రయోజనం చేకూర్చుకున్నారు అని అంటే, ఇక్కడ మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2,60,000 మంది వాలంటీర్స్ని నియమించింది. అవును. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ఉన్నాయి. అంటే సాక్షి టెలివిజను ఛానలు, అలాగే సాక్షి పత్రిక. ఈ సాక్షి పత్రికకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ద్వారా 100 కోట్ల రూపాయలు యాడ్ రెవెన్యూ కట్టబెట్టారు, అనవసరమైన యాడ్స్ ఇచ్చారు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. ఇక్కడ ఒక వార్తాపత్రికకి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి అని అంటే కొంత ప్రాతిపదిక ఉంది. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న సర్క్యులేషన్ ప్రాతిపదికగా వాళ్ళకి యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాడు పత్రిక సర్క్యులేషన్ పరంగా టాప్ పొజిషన్ అనేది నిర్వివాదాంశం దశాబ్దాల తరబడి. సాక్షి పత్రిక కన్నా తమది సర్క్యులేషన్ మిగులుగా ఉంచుకోవాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డదారులు దొక్కారు. ప్రజాధనాన్ని తన అధికారాన్ని వాడుకున్నారు. వాడుకొని ప్రతి వాలంటీర్కి నెలకి 200 రూపాయలు సాక్షి పత్రిక కొనుగోలు కోసం, అంటే జీవోలో సాక్షి అని మెన్షన్ చేయాల, ప్రభుత్వ పథకాలు ఏ పేపర్లో అయితే పబ్లిష్ అవుతాయో ఆ ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకోవటం కోసం పత్రిక కొనుగోలు అని చెప్పని మెన్షన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఆయనకు భజన చేసే వార్తలు ఏ పేపర్లో పబ్లిష్ అవుతాయి? ఆయన సొంత పేపర్లోనే వస్తాయి. ఆబ్వియస్లీ ఈ 2,60,000 మంది వాలంటీర్లో ఒక్కరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేపర్ కాకుండా వేరే పేపర్ కొనగలిగే ధైర్యం వాళ్ళు చేయగలుగుతారా? ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం చేత నియామకం చేపట్టబడ్డ వాలంటీర్లు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వీళ్ళందరూ మన సైన్యమే, మన పార్టీ అభిమానులు అని చెప్పని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అధికారాన్ని దుర్వినియోగపరిచి ప్రభుత్వ వనరులతోటి ఆయన సైన్యమే అని చెప్పుకుంటున్న వాలంటీర్ల చేత వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రికలు కొనిపించారు. హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేసిన దానికంటే ఇదేం చిన్న కేసు? ఇవాళ సంవత్సరానికి 62,40,00,000 రూపాయలు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలు కట్టబెడతా ఉన్నారు. ఈ అంశాన్ని కోర్టులో ఛాలెంజ్ చేశారు.
కోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత రీసెంట్గా ఈ విధంగా ఒక వార్తాపత్రికను కొనుగోలు చేయడానికి జీవోలు ఇవ్వటం ఏంటి అని చెప్పని గౌరవ ఢిల్లీ హైకోర్టు ఈ జీవో ఉపసంహరించుకోమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే, ప్రస్తుతం ఉపసంహరించుకుంటారు, కానీ ఇప్పటి వరకు దోచిపెట్టింది వాళ్ళ కట్టబెట్టిన యాడ్ రెవెన్యూస్ ఈ సర్క్యులేషన్ చూపించి ఇవాళ పరిస్థితి ఏంటి, ఒక్క వాలంటీర్లకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బలవంతంగా సాక్షి పత్రిక కొనుగోలు చేపిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు వేసేయటమే, అందులో చచ్చినట్టు ఆఫీసురాళ్ళు డబ్బులు పే చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడ్డ వేలాది గ్రామ సచివాలయాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో బలవంతపు కొనుగోళ్ళు. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రిక లాభం చేకూరాలి, ఆర్థిక ప్రయోజనాలు చేకూరాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకి దక్కిన అధికారాన్ని అడ్డుపెట్టి తన కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకుంటూ ఉన్నారు. ఇది చాలా లోతైన దర్యాప్తు జరగాలి. అంటే ఇంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజలు తనకి కట్టబెట్టిన అధికారాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్న క్లియర్ కేసు ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేసిన కేసు లాంటి పదుల సంఖ్యలో కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాల్లో తనతో పాటు కేసుల్లో కో-అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళకి కీలక స్థానాల్లో పదవులు కల్పించడం, తన మీద విచారణ చేసిన అధికారుల మీద తన అధికారాన్ని అడ్డుపెట్టి వేధింపులకు గురి చేయటం, ఇట్లా తన అధికారాన్ని తన వ్యక్తిగత కక్షలకి, అదే సందర్భంలో తనకి అభీష్టం ప్రకారం తనకి కేసుల సందర్భంలో మేలు చేకూర్చిన వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి తన అధికారాన్ని వాడారనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఒక హేమంత్ సోరెన్ గారి మీద నమోదు చేసిన లాంటి పదుల సంఖ్యలో కేసులు నమోదు చేయడానికి కావాల్సిన భూమిక జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలోనే సిద్ధమైంది. ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే గౌరవ హైకోర్టు తీర్పిచ్చిందో ఒక్కసారిగా 2,60,000 మంది సర్క్యులేషను ఆగిపోయింది. ఆటోమేటిక్గా ఆ పత్రిక సర్క్యులేషను డిమోట్ అవుతూ ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి, ఈ బలవంతపు కొనుగోళ్ళన్నీ తీసేస్తే స్వచ్ఛందంగా ప్రజల వైపు నుంచి కొనుగోలు చేస్తున్న అసలు సిసలు సర్క్యులేషన్ ఎంత? చాలా తక్కువలో ఉంది. ఎందుకనంటే వార్తల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థుల మీద కట్టుకథనాలతోటి వ్యక్తిత్వానికి పాల్పడటం, జగన్మోహన్ రెడ్డి గారికి లేని ఎలివేషన్ కల్పించడం, కేవలం ఈ ప్రాతిపదిక మీదే ఆ పత్రికని నడుపుతూ ఉన్నప్పుడు వార్తల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనసుకు నచ్చిన కథనాలు వండి వార్చడానికే ప్రయారిటీ ఇస్తున్నప్పుడు, అంటే వార్తల రిపోర్టింగ్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమలుపరచడం కోసం, ఆయన పార్టీకి పొలిటికల్ మైలేజ్ కల్పించడం కోసం, ఆయన ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడటం కోసం ఆ పత్రికని ఒక ప్లాట్ఫామ్గా వాడుకుంటున్నప్పుడు ఏ పాఠకుడైనా కూడా కొద్ది రోజులు చదువుతాడు. అసలు సీసల వార్తలకి ప్రయారిటీ లేకుండా ప్రతి వార్తని వక్రీకరించి, గతంలో చూసాం మనం, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే విచారణలో సిబిఐ పలానా వాళ్ళు సూతదారులు, పలానా వాళ్ళు పాతదారులు అని చెప్పని నిగ్గు తేల్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక మాత్రం ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి కథనాలు రాయటం జరిగింది. అదే హత్య కేసుకు సంబంధించిన వాస్తవాన్ని వక్రీకరిస్తా ఒకనాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాసిన పత్రిక తర్వాత రోజుల్లో డాక్టర్ సునీత గారి భర్తని అనుమానిస్తా కథనాలు రాయటం జరిగింది. వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కథనాలు రాయటం జరిగింది. అంటే ఇట్లా నిత్యం అసత్య కథనాలతోటి ప్రజలకి అడ్డుపెట్టి బలవంతపు సర్క్యులేషన్, ప్రజాధనంతో ఆ సర్క్యులేషన్ పెంచుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఆ బుడగ అంటే ఒక రకంగా ఆర్కెస్ట్రేటెడ్ సర్క్యులేషన్, అది అసలు సెసలు సర్క్యులేషన్ కాదు, ప్రజాధనంతో ఆ సర్క్యులేషన్ రప్పించారు. ఇవాళ ఆ బుడగ పగిలిపోయినట్టు అవుతుంది గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోటి. దాంతో ఆ సర్క్యులేషన్ ఒక్కసారిగా లక్షల సంఖ్యలో పడిపోతుంది. మీరు గమనించండి, మీరు ఏ మిర్చి బజ్జీలు అమ్మే షాపుల దగ్గరికి వెళ్ళినా ఆ ప్యాకింగ్కి ఇదే కనిపిస్తుంది మనకి. మీరు రోడ్డు మీద ఫ్రూట్స్ తీసుకున్నా ఎక్కడన్నా చూడు సాక్షి పేపర్లోనే కట్టిస్తారు మనకి, మిగిలిన పేపర్లు కనపడవు. అంటే అవి కిలో లెక్కన బయట అమ్మకానికి ఎక్కువ వస్తుంటాయి. ఒరిజినల్ పేపర్లే, అంటే వాడిన పేపర్లు కాదు,
వాడని పేపర్లే మళ్ళీ పైగా. అంటే ఏజెంట్ల దగ్గర నుంచి రిటర్న్ వచ్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో విశ్వసనీయత పోయింది అని అంటే అది ఆ యాజమాన్యం తప్పుడు సమాచారం ఇస్తుందని అర్థం. యాజమాన్యం క్రెడిబిలిటీకి సంబంధించిన వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళ ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఆ పత్రిక విశ్వసనీయత పోద్ది. ఇవాళ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రిక విశ్వసనీయత పోతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత క్వశ్చన్ మార్కులో పడిపోయినట్టే లెక్క. ప్రజల్లో విశ్వసనీయత పోయినప్పుడు ఎదురయ్యే పరిస్థితులు, పరిణామాలు ఇవి. ఆంధ్రప్రదేశ్లో ప్రజాధనంతో ఒక పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం వాలంటీర్లకు ప్రతి నెల డబ్బులు ఇచ్చి కొనిపించుకోవడం, సో ప్రజాధనాన్ని వాళ్ళ కంపెనీకి వాళ్ళు ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వడం కోసం ఎలా మళ్లించుకోవడం అనేది బ్రేక్ పడింది. అది వినడానికి చాలా హ్యాపీగా ఉంది. సో ఢిల్లీ హైకోర్టు ఇక్కడితో అది స్టాప్ చేసింది కాబట్టి మరి రాబోయేటువంటి ఫ్యూ డేస్లో మరి వైసీపీ ఏం చేస్తుంది దీనికి సంబంధించి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రాజేష్ గారు.